మీ వాళ్ళందరూ కూడా బాగా పొలాలు ఆస్తులు సంపాదించి బాగా బాగా ఫుల్ సౌండ్ అయిపోయి మంచి మంచి అధికారాల్లో హోదాల్లో ఉండి బాగున్నారని అనుకుంటున్నావా? మొత్తం క్యూ కట్టారు పాతాళానికి, నరకాగ్నికి. కుల గర్వం చేత వెర్రవీగుతూ మాలోళ్ళ దేవుడి దగ్గరికి మనం పోయేదేందిరా, మాదిగోళ్ళ దేవుడి దగ్గర మనం పోయేదేందిరా అని ఒక అబద్ధాన్ని నిజమని నమ్మి కులం మాలా లేదు మాదిగ లేదు అంతా ఒట్టిదే అబద్ధాలు కల్పించి కుల వెలివేతలు పెట్టుకొని అక్కడికి మనం పోయేదేంది ఇక్కడికి మనం పోయేదేందని గర్వంతో నిండి డబ్బు చూసుకొని అధికారం చూసుకొని మూర్ఖత్వంలో అజ్ఞానంలో అంధకారంలో బలైపోయి ప్రాణాలు పోగొట్టుకొని డైరెక్ట్గా పాతాళ అగ్నికి వెళ్ళిపోతుంది నీ జాతి. ఎప్పుడన్నా ఏడ్చావా? ఏనాడన్నా ఏడ్చావా? బాగున్నారన్నట్టుగా ఉంది. కార్లు, బంగళాలు, పొలాలు, ఫామ్ హౌసులు అవి కనపడుతున్నాయా నీకు? ఎన్నాళ్ళు బతుకుతారు అందులో చూద్దాం. ఆ భోగాలు ఎన్నాళ్ళు వెలగబెడతారో చూద్దాం. బండెడు కట్టెల్లో కాలి బూడిదవటం, అక్కడ బూడిదే. ఆత్మ కూడా అగ్నిలో యాతన పడుతుంది నీ జాతి. ఎన్నిసార్లు ఏడ్చావు? ఎంతవరకు బాధ్యత కలిగి ఉన్నావు? ఎంతవరకు వాళ్ళని రక్షించడానికి, దేవుని శక్తిని వాళ్లకు రుచి చూపించడానికి ప్రయత్నించావు? ఎన్ని సంవత్సరాల నుంచి గోజాడుతున్నావు? కులగర్వంతో కొంతమంది, మత పిచ్చతో కొంతమంది. ఏమండి, నిజమేనా కులం? కులం నిజమేనా కల్పించింది? కల్పితమా నిజమా? అది అంటరాని వాళ్ళు, పంచములు. మరెందుకురా బ్లడ్ బ్యాంక్కి పోయి బ్లడ్ తెచ్చుకుంటున్నావు? క్యాష్ ప్రకారం తెచ్చుకోపో, సచ్చూరుకుంటావు. నువ్వు దేని తృణీకరిస్తున్నావో వాని బ్లడ్ నీ బ్లడ్ ఒకటైనప్పుడు ఇద్దరు ఒక రక్త సంబంధీకులు అని ఎందుకు అర్థం కాదు? అంటే తెలిసి తెలిసి ఒక అబద్ధాన్ని నమ్మి ఆ అబద్ధంలో ఆనందపడుతూ అందులో కూరుకుపోయి బయటికి రావడానికి ఇష్టపడక నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావు కొని తెచ్చుకుంటున్నావు. భలే చెప్పావు బ్రదర్. మరి కులం లేదు అన్నావు, మరెందుకు మొన్న దళితుల గురించి మాట్లాడావు? క్రైస్తవ్యంలో లేదు, ఊళ్ళో ఉందిగా, సమాజంలో ఉందిగా, దేశంలో ఉందిగా. నేను మాట్లాడను. మరి క్యాస్ట్ లేపేయమని అందరికీ, క్యాస్ట్ లేపేయమని. అసలు క్యాస్ట్ ఎవడికి క్యాస్ట్ వద్దు. ఇంకా ఓసీ లేదు, బీసీ లేదు, ఎస్టీ లేదు, ఎస్సీ లేదు, మొత్తం ఒకటే. కుల వివక్షత తీసేయమని. ఇక ఒకళ్ళ పిల్లల్ని ఒకళ్ళకి ఇచ్చుకోవాలి మర్యాదగా. ఎవడైనా కులం అని పేరెత్తితే వాడిని 7 సంవత్సరాలు జైల్లో వేయాలి. ఈ కులం ఆ కులం కాదు, ఏ కులమైనా సరే ఆ పేరు ఎత్తితే వాడికి 7 ఏళ్ళు జైలు శిక్ష. ఆ శిక్ష దాండి పోండి, అందరం కలిసిపోతాం, ఏ గొడవద్దు. తరతరాలుగా దరిద్రాన్ని ఒకదాన్ని కల్పించి ఈరోజు మెజారిటీ పీపుల్ భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా మంది యేసయ్య దగ్గరికి, రక్షకుడి దగ్గరికి రాకపోవడానికి కారణం ఈ కుళ్ళిపోయిన కులం. ఈ కుళ్ళిపోయిన కులం ఎక్కడ తెచ్చింది? ఆ కులం బొందల గడ్డకు పోదాం దారా, పుర్రెలు దేవులాడదాం. ఏ పుర్రె ఏ కులపడదో చెప్పు నువ్వు. మైండ్ బాగా పనిచేస్తున్నా అనుకుంటున్నావు కానీ మైండ్ పోయింది నాన్న నీకు. ఎప్పుడో పని చేయట్లే. అలా మైండ్ పోయిన వాళ్ళు నీ జాతిలో, నీ జనములో చాలా అంటున్నారు నాయన. ఏమంటే చూడండి అక్కడ ఇంటికి ఏం బోర్డు పెట్టారో చూడండి. అక్కడ ఏ విధంగా కుళ్ళిపోయారో చూడండి. SC ST నాట్ అలౌడ్ అంట. కట్టుకో, ఆ ఇంట్లో నువ్వే నీ సమాధి కట్టుకోరా దరిద్రుడా. చూడండి ఎట్లా అసలు. చూడు టైటిల్ ST SC. మరి బ్లడ్ బ్యాంక్ దగ్గర కూడా ఇది పెట్టాలా? నువ్వు తెచ్చి నీ కుమార్తెకి ఎక్కిస్తున్న రక్తం ఒక మాదిగది కావచ్చు. నువ్వు తెచ్చి బెడ్ మీద పండుకొని యాక్సిడెంట్ రక్తం బాగొట్టుకు నువ్వు ఎక్కించుకుంటున్న బ్లడ్ ఒక మాలది కావచ్చు, ఒక ఎరుకలది కావచ్చు, ఒక యానాదిది కావచ్చు. చిచ్చి నాకొద్దు అంటే సస్తావు రా పిచ్చోడా, సస్తావు. మరి ఇట్లా మాట్లాడితేనేమో నా మీద మామూలు కక్ష కాదు. ఎందుకు ఉన్నదన్నట్టు నేను మాట్లాడతా. సరే ఏదో చెయ్యి, నీ చేతనైంది చేయండి, ఏమైంది. యథార్థవాది, లోక విరోధి ఉన్న సంగతులు మాట్లాడుతున్నా.
ఈరోజు ఇలాంటి జాడ్యాలు తగిలించుకొని డైరెక్ట్గా నరకానికి వెళ్తున్నారు. మరి అంటే అజ్ఞానాలన్నీ నెత్తిన పెట్టుకొని, ఇప్పుడు నేను వాళ్ళని తిట్టట్లేదండి, వాళ్ళ అజ్ఞానాన్ని బట్టి బాధపడుతున్నా, లోపల మూలుగుతున్నాను నేను. ఎందుకు? వాళ్ళు అనుభవించే భోగాలు ముచ్చటగా 3 రోజులు ఉండవేడా, రేపు సచ్చి పాతాళానికి వెళ్ళి అగ్ని ఆరని పురుగు చావని దారుణమైన పరిస్థితులు ఎందుకు? వాళ్ళ కోసం వచ్చి ప్రాణం పెట్టిన యేసు రక్తాన్ని ద్వేషిస్తున్నారు, యేసు ప్రేమను తిరస్కరిస్తున్నారు. ఉరిశిక్ష పడ్డ ఖైదీకి క్షమాభిక్ష పత్రం ఎలాంటిదో పాపిష్లైన మానవులకు యేసు అలాంటి వాడు. యేసు లేకుండా ఎవడు తండ్రి దగ్గరకు చేరడో, యేసును విసర్జించిన వాడు పోతాడు పాతాళానికి. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. ఇది తెలియక బలైపోతున్నారు. వాళ్ళ కోసం నీ కన్నీళ్ళయి, నీ పరిచర్య. ఈ విధంగా అన్ని జనులు చాలా మంది కులమును బట్టి, మతమును బట్టి, ఆ జాతిని బట్టి రకరకాలుగా దేవునికి దూరం అయిపోతున్నారు. మరి ఎట్లా వాళ్ళు దేవుని వైపు తిరగాలి? దేవుని మహిమ వాళ్ళు చూడాలి. ఒట్టి మాటలు కాదు, ఒరిజినల్ గా దైవ శక్తి నీ ద్వారా వాళ్ళు అనుభవించాలి.